ఆ మొదటి నుండి చదువుతాను. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడెమును డాలునైనది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు తెగులుకైనను పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకట్లో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగంకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములంట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం నెరిగినవాడు గనక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమల్లో నేను అతనికి తోడైండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఈ మాటల్లో ప్రియమైన వారలారా 15వ వచనం చూద్దాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమల్లో నేను అతనికి తోడైండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనము దేవునికి మొరపెట్టినట్లయితే, దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే, దేవుడు మనకున్న ఎలాంటి ఇబ్బందుల్లో నుండైనా, ఎలాంటి సమస్యల నుండైనా మనల్ని ఆయన విడిపిస్తాడట. హల్లెలూయా. మనల్ని ఆయన ఏం చేస్తాడట? విడిపిస్తాడట. ఎలాంటి ఇబ్బందుల్లో నుండి అయినా దేవుడు మనల్ని విడిపిస్తాడట. అసలు బైబిల్లో ఇంకొక మాట చూసినట్టయితే, అతడు నాకు మొరపెట్టగా, ఇక లాస్ట్ అతని శ్రమలన్నిట్లో, ఇదే 15వ వచనంలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. మనం ఎలాంటి శ్రమల్లో ఉన్నాం, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాం, ఎలాంటి కష్టాల్లో ఉన్నాం, మనం వాటన్నిట్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడట. ఆ ఇబ్బందులన్నిట్లో దేవుడు మనకు తోడుగా ఉండి వాటన్నిటి నుండి మనకు విడుదలిస్తాడు. ఎట్లా విడుదలిస్తాడు అని మనం అనుకుంటే 11వ వచనంలో అంటాడు, నీ మార్గాన్నిట్లో నిన్ను కాపాడు కూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట. మనకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. బైబిల్లో కనుక చూస్తే దానియేలు గ్రంథంలో, దానియేలు నిత్యము దేవుని స్తుతించేవాడు. దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థించేవాడట. దానియేలు దినానికి 3 సార్లు ప్రభును స్తుతించేవాడు, ప్రార్థించేవాడు. ఉద్యోగంలో ఉన్నాడు. ఉదయం 8 గంటలకు డ్యూటీకి పోయినా ఉదయం లేచినప్పుడు 3:30 నుండి 5:30 వరకు ఆ రాత్రి సమయంలో పెందలకళ్ళు లేచి ప్రభువుకు ప్రార్థన చేసేవాడు. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు భోజనానికి అందరు పోయినప్పుడు అప్పుడు పోయి ప్రార్థించేవాడు. సాయంకాలం నైటు 9 గంటల నుండి 11 గంటల దాకా స్తుతించేవాడు. దినానికి దివారాత్రములు ఆయనను స్తుతించి ప్రార్థించేవాడు. దానియేలు మీద కొందరు కుట్రబన్నారు. ఏంటి ఆ కుట్ర తెలుసా? రాజా, నువ్వే మాకు రాజువు, నువ్వే మాకు దేవుడివి. ఒక ఆయన అయితే నీకు వ్యతిరేకంగా ఆయన వేరే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, అతడు యూదుడు అని చెప్పినప్పుడు రాజుకు తెలవకుండానే అతన్ని సింహాల బోన్లో వేయాలని ఒక తీర్మానం చేశారు. ఎలాంటిగా తీర్మానం వెనుకకు రాకుండా రాజు యొక్క ఉంగరాన్ని తీసి ముద్ర వేశారు. రాజుకు వ్యతిరేకంగా ఏ దేవుణ్ణి ఎవడు ప్రార్థన చేయొద్దు, రాజుకు తప్ప. రాజే మనకు దేవుడు, రాజే మనకు అన్ని అని చెప్పి రాజును పొగుడుతూ ఆ దానియేలు మీద పగవన్ని దానియేలును సింహాల బోన్లో వేయటానికి ఒక తీర్మానం చేశారు. ఆ రాత్రంతా కూడా రాజుకు నిద్ర పట్టలేదట, నెమ్మది లేదట. అయ్యో, నీతిమంతుడైన దానియేలు, దేవదూతల మనస్సు కలిగిన వ్యక్తి, దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి, ఏ పాపం అతనిలో లేదు, అతడు సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. అలాంటి నీతిమంతుని తీసుకుపోయి మీరు సింహాల బోన్లో వేస్తారని చెప్పి రాత్రి అంతా వాయిద్యాలు వాయించే వారిని, రాజును ఆనందపరిచే నాట్యాలు అవన్నీ కూడా సాయంత్రం బంద్ అయినాయట.
ఆ రాత్రి అంతా రాజుకు నిద్ర పట్టలేదట. చీకటితోటే లేచి కొంతమంది పని వాళ్ళని తీసుకొని దానియేలు లేచిన సింహం బోర్లోకి వెళ్ళి ఆ రాజు వెళ్ళి పిలుస్తున్నట, దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడిన నాయన అంటున్నాడట. నిజంగా ఒక విషయం ఆలోచించాలి, మనము నిత్యము సేవిస్తున్నామా? ఆదివారం ఒక్కరోజే సేవిస్తున్నామా? నిత్యము అంటే ఉదయం సమయం దొరికితే మధ్యాహ్నం, సమయం దొరికితే రాత్రి దేవుడిని స్తుతించాలి, పాట పాడాలి, ఆరాధన చేయాలి, బైబిల్ చదవాలి. మా దగ్గర కొన్ని రోజులు ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఎప్పుడు చూసినా నిద్రే, ఎప్పుడు బైబిల్ చూసేటోడు కాదు, ఇక్కడికి వస్తే కళ్ళు మూసుకుంటోడు కాదు. స్తోత్రం అంటే స్తోత్రం అన్నాడు, హల్లెలూయా అంటే హల్లెలూయా అన్నాడు. లాస్ట్ ఒక 5-6 నెలల తర్వాత తనలో ఉన్న పెద్ద దయ్యం బయటికి వెళ్ళింది ఒక రాత్రి. ఆ దయ్యం మట్టినోడు ఎవరు విడిపించరు, దేవుడికి సాధ్యమే. ఎప్పుడు సాధ్యం? దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి మనసును విప్పి, ప్రభువా, నేను ఆలోచన ద్వారా, క్రియల ద్వారా తప్పులు చేశాను, నాకు తెలియని తప్పులు నేను ఎన్నో చేశాను. తప్పులలో చాలా తప్పుల్లో ఒక తప్పు ఏంటో తెలుసా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఇస్సాక్ పాస్టర్ గారు ఒకసారి చూడరా, యాకోబు పత్రిక 4:17. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోయిన యెడల పాపము కలుగును అని రాయబడింది. చూస్తారా? యాకోబు పత్రిక 4:17 చదువుతావన్నా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చెయ్యనెరిగి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. హల్లెలూయా. ఇప్పుడు పాపం అంటే ఏంటిదట? మేలైనది ఏంటిది? మేలైంది మన పిల్లల్ని కాపాడేది ఏంటిది? ప్రార్థన, దేవుని సన్నిధి. ఇది మనకు తెలుసు. ఈ ప్రార్థన చేయాలని మనకు తెలుసు. మనం ప్రార్థన చేయకపోతేనే పాపమాట. మధ్యాహ్నం ఉత్తగానే కూర్చొని ఎదురెదురు కూర్చొని లెక్కలేని ముచ్చట్లు పెట్టుకుంటాం. ఫోన్ పట్టుకుంటే ఆ 1 మినిట్ 30 సెకండ్ల వీడియోలు, ఒక వీడియో తర్వాత ఒక వీడియో 30, ఇట్లా ఏమో. అసలు ఫోన్ లేకపోతే ఇప్పుడు చచ్చిపోతే అయిపోతున్నాం అందరం. ఒకసారి ఆలోచించండి. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట దేవుడు. నీ పిల్లల్ని కాపాడడానికి తన దూతలను పంపుతాడట దేవుడు. వాళ్ళు నీకు తోడుగా ఉంటారట. మీరు అనుకోవచ్చు, దూతలు ఎట్లా వస్తారన్నా? మరి గాలి ఆయనకు వాయువులు గాను దూతలు గాను చేసుకుండని హెబ్రీ గ్రంథకర్త ఒకసారి చూద్దాం. హెబ్రీయుల రాసిన పత్రిక 1:4 4వ వచనం అనుకుంటాను, ఎవరైనా చూస్తారా? అతడు తన దూతలను వాయువులు గాను, ఇది 1వ అధ్యాయం చూడన్న, హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం చదవన్న 7వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం దొరికిందా చెల్లె? 200 పేజీ కొత్త నిబంధనలో. చదువుతావారా? 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను అని తన దూతలను గురించి చెప్తున్నాడు. గాని తన కుమారుని గురించి అయితే, దేవా, నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజధాని. ఇక్కడ ఏం మాట మనకు కావాలి? తన దూతలను వాయువులుగా. వాయువు అంటే గాలిగా. తన దూతలు ఎవరు అనుకుంటున్నారు? వాయువులు. ఈరోజు ఫ్యాన్ తిరుగుతుంది కానీ గాలి మనకు కనపడుతుందా? చెల్లె ప్రైజ్ లార్డ్. ఆయన దూతలను వాయువులుగా చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు గాలి ఒక్కసారి ప్రపంచంలో ఆగిపోతే ఎంతమంది బ్రతుకుతారా చెల్లె? దేవుడు వాక్యం ఉంది, ఆయన దూతలను వాయువులుగా చేసుకున్నాడు దేవుడు. ఆయన దూతలను వాయువులుగా చేసి ప్రతి ఒక్కరిని బ్రతికించుకుంటున్నాడు దేవుడు, కాపాడుతున్నాడట. కరోనా వచ్చినప్పుడు చాలా మంది ఆ వాయువు లేక చనిపోయారు, ఆక్సిజన్ లేక చనిపోయారు. ప్రాణవాయువు అనేది ఒకటి ఉంది గాలిలో. ఆ ప్రాణవాయువు, అన్ని గాళ్ళు ఉండాలి, ప్రాణవాయువు తీసేయని ప్రభు అన్నాడు అనుకోండి, ఎవడైనా బతుకుతాడా? అమృతక్క, ఇక్కడ వాక్యం రాయబడింది, తన దూతలను ఆజ్ఞాపిస్తాడట, తన సేవకులను అగ్ని జ్వాలలుగా.
ఎందుకు అగ్నిజ్వాలలు దేవుడు సేవకులను అగ్నిజ్వాలలకు ఎందుకు ఉంచుతాడంటే, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో ఏముంటదంటే, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 27వ వచనంలో ఏముంటదంటే, ఎందుకు తన సేవకులను అగ్నిజ్వాలలుగా దేవుడు ఉంచాడటంటే 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మొదట మీ యొద్దకు పంపెను. హల్లెలూయా. దేవుని సేవకుడు మనకేం చెప్తాడు? దుష్టుని ఆలోచనలు, దుష్టుడెవరు? సాతాను. మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని దీవించడానికి దేవుడు తన సేవకులను నిలబెడతాడట. ఈరోజు మనం ఏం చేస్తలేం మనకు తెలుసు. ప్రార్థన చేస్తున్నామంటే 2 నిమిషాలు పండుకునేటప్పుడు అట్లా ఏదో మాట మోకాలు విందండి, మొత్తం నువ్వే తెలుసు నాయన, ఏ స్నామలు అడుగుతున్నాను తండ్రి అంటే. అన్నం తిన్నాక, సగం అన్నం తిన్నాక ప్రార్థన గుర్తుకొస్తాయి, తర్వాత చేస్తలే అని. ఇప్పుడు చెప్పండి, సేవకులను ఎందుకు నిలబెడతాడు ఇక్కడ? నీలో ఉన్న దుష్టుని బంధకాలు, దుష్టుని కట్లు, ఈ మాటల వల్ల దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీలో ఉన్న ప్రతి బంధకం నుండి విడుదల పొందాలని. నీకు ఈ మాటలు అర్థం కావాలి. ఏంటిది పాపం? పాపం ఏంటిదట బాబాయ్ అబ్రాహం పాస్టర్ గారు? పాపం అంటే ఏంటిది చెల్లె? చెప్పురా సునీత. పాపం అంటే ఏంటిదవ్వ మార్తవ్వా? పాపం అంటే ఏంటిది? ప్రార్థన చెయ్యకపోతేనే పాపం. పేతురు, ప్రార్థన చేయకపోతేనే పాపం. ఈ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? బంధకాల నుండి విడుదల కలుగుద్ది, సమస్యల నుండి విడుదల కలుగుద్ది. మన గురించి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మన కుడి పక్క, మన ఎడమ పక్క 1000 మంది 10,000 మంది పడ్డా మనకు మాత్రం ఏ హాని జరగదట. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట, నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట దేవుడు. దేని నిమిత్తం ఆజ్ఞాపిస్తాడు? నీకెలాంటి హాని జరగొద్దని. ఆయన ఇచ్చిన వాగ్దానం దీర్ఘాయుషు చేతని తృప్తిపరచాడట. అంటే పండు ముసలోళ్ళ మీదక మనం బ్రతుకుతామంట. కానీ డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు చూడండి, డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడు? అస్సలే గుండె నడతలేదు అంటాడు, అసలే గుండె కొట్టుకుంటలేదు అంటాడు. నేను ఒకళ్ళని హాస్పిటల్ తీసుకుపోతే ఆయన అంటాడు, వాళ్ళ ప్రాబ్లం ఏమో వేరే. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే సరిగా ఆకలి కావట్లేదు, కాళ్ళు గుంజుతున్నాయి అని చెప్పిండ్రు. ఆడిపోయిండు. ఆయన మొత్తం సిటీ స్కాన్ చేసి చెప్తాడు, అసలు ఇవి ఎప్పుడో చచ్చిపోవాలి, ఈ మెడలు మొత్తం అరిగిపోయినాయి అంటాడు. అది పెద్ద హాస్పిటల్ వరంగల్లో. నేను తీసుకుపోయిన వాళ్ళని అన్న, మీ ప్రాబ్లం ఏంది? డాక్టర్ ఏం చెప్తాడు? అసలు ఎట్లా అంటాడు తెలుసా? అసలు నువ్వు ఎట్లా బ్రతుకుతున్నావు? నీ మెడల్ని మొత్తం కంప్లీట్గా అరిగిపోయినాయి, అసలు నువ్వు బతకడం చాలా డేంజర్. నాకైతే తెలియదు, నేనైతే మందులు రాస్తాను, నాకైతే హోప్ లేదంటాడు. వాళ్ళని చూసిన 14,000 అప్పటి వరకు, అన్ని రకాల పరీక్షలు, అన్ని రకాలే. బయటకు వచ్చినాక అమ్మ చెప్పండి రా అంటే, నేను వచ్చింది ఒక సమస్య, ఆయన చెప్పింది ఇంకొక సమస్య. ఇప్పుడు 6-7 సంవత్సరాలు ఏ మందులు ఏ గుళ్ళు, మంచి ఆరోగ్యంగా. చప్పట్లు కొద్దాం దేవునికి స్తోత్రం. నువ్వు డాక్టర్ దగ్గరికి పోతే, యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం, ఒక్క మాట చూసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం కనుక చూస్తే, యోబు గ్రంథం 13:4లో ఏమంటాడంటే, యోబు మహాధనవంతుడు, ఆయనకు వచ్చిన రోగము చిటుకు, ఒళ్ళంతా జిల. ఆ మహాధనవంతునికి విపరీతమైన ట్రీట్మెంట్లు చేస్తాను, ఈ పసర్లు ఆ పసర్లు, ఈ రకమైన ట్రీట్మెంట్, ఎన్నో రకాల ట్రీట్మెంట్ చేస్తాను. ఆయనకు యాస్ట్ వచ్చింది. తీసిందా చెల్లె? యోబు గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మౌనంగా ఉంటే మంచిది అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి గురించి అంటున్నాడు? డాక్టర్లు అంట. మీరంతా పనికి మాలినోళ్ళు. ఇప్పుడు మనకు పనికి మాలినోడు ఇచ్చిన గోళీలు కావాలి. పొద్దున్న లేవగానే ఇద్దరికి ముందు బైబిల్ తలాపున పెడితే కలలు రాకపోయేది, జ్వరం తక్కువయ్యేది. ఇప్పుడు ఏం లేకపోతే బతారు మనుషులు. లేవగానే బీపీ గోళీలు ఉన్నాయా లేవా, షుగర్ గోళీలు ఉన్నాయా లేవా, ఎందుకంటే అవి లేకుండా చచ్చిపోతే అట్టుంది. ఎవడిచ్చిండు ఆ గోళీలు?
అమృతకు ఎవరిచ్చారు ఆ గోళీలు? డాక్టర్. ఆ డాక్టర్ గురించి దేవుడు ఏమంటాడు? యోబుతో ఏమని రాపిస్తున్నాడు? మీరందరూ పనికి మాలినోళ్ళు. ఇప్పుడు పనికి మాలినోడు అంటే వాడు పనికి వచ్చినట్ట, పనికి రానట్ట? ఇప్పుడు మన మనసు అంతా దేవుని మీద తక్కువైపోయింది, పనికి మాలినోడు మందల మీదనే ఎక్కువైంది. అంటే మన విశ్వాసం సన్నగిల్లింది. ఆ రోజున ఎంతో మంది దగ్గరికి పోయి మనం ప్రార్థన చేశాం, దేవుడు బాగు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. మన దేవుడు చనిపోయిన లాజరును బాగు చేసినవాడు, పుట్టుకతో గుడ్డివానికి కళ్ళిచ్చిన వాడు, పుట్టుకతో మూగవానికి మాటలు ఇచ్చిన వాడు, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని అనేకులకు చెప్పిన మనం మన కాడికి వచ్చేసరికి మాత్రం పక్కా మనకు గోళీలు కావాలి. బైబిల్ లేదు ఇప్పుడు. అంటే ఇక్కడ మనం ఎక్కడ తప్పు చేశాం? ప్రార్థన బంద్ చేశాం. దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థించినప్పుడు తన మీద మరణ శాసనం వచ్చినా, సింహాల బోనులో వేసినా, ఆ బోనులో నుండి, సింహాల నోట్లో నుండి తన్ను ప్రేమించి తనను సేవిస్తూ తనకు నిత్యము ప్రార్థన చేస్తున్న దానియేలును రక్షించుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించగలడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా రక్షించుకోగలడు ఆయన. నేను మొన్న ఒకరికి సాక్ష్యం చెప్తున్నాను. 14 సంవత్సరాలుగా 5 కార్లు కొన్నాం. ఒక్కరోజు కూడా నాకు కానీ నా పిల్లలకు కానీ ఇంత రక్తం వెళ్ళలేదు, ఇంత దెబ్బ దాకలేదు, కారు ప్రయాణంలో ఎలాంటి హాని మాకు జరగలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం. 14 సంవత్సరాలకు కారణం మేము నిత్యము చేస్తున్న ప్రార్థన. మేము ఏ స్థితిలో ఉన్న ప్రార్థన మాత్రం మర్చిపోలేదు. మేము ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్న ప్రార్థన మాత్రం మేము మర్చిపోయలేదు. ఆ ప్రార్థన ఈ రోజున సజీవులుగా బ్రతికించి ఈరోజు మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల శత్రువుల ఇబ్బందులు, ఎన్నో రకాల దురాత్మ శక్తుల పీడించబడితే, అనేక రకాల శరీర బలహీనతలు ఉన్నా ప్రార్థన మా కుటుంబాన్ని, మమ్మలను అనేక విధాలుగా సంరక్షిస్తూ కాపాడుతూ దేవుని కృపలో మమ్మల్ని దినదినం ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం చేయడం అంటే ఏంటిది? ప్రార్థన చేయకపోవడమే పాపము. ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి రోజుకు? అక్క, బైబిల్లో రాయబడింది నిత్యము చేయాలన్నది, విసుకకుండా చేయాలన్నది. నిత్యము చేయాలి, విసుకకుండా చేయాలంటే బియ్యం కలుపుకుంటా, స్తోత్రం నాయన, స్తోత్రం, నా పిల్లల్ని కాపాడు ప్రభువా, పొయ్యి కడిగి స్టవ్ వెలిగించి స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, మా మనవులు వింటున్నావు తండ్రి. ఏదో పని చేస్తున్నావు, ఆకలి ఊపుతున్నావు, దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. నా భర్తను కాపాడయ్యా, ఆ డ్యూటీలో ఉన్నాడు ప్రభా, ఎలాంటి హాని జరగకుండా, బండ్ల పనిలో ఉన్నాడు, ఆ ప్రయాణం మీద వస్తున్నాడు, ఎలాంటి హాని జరగద్దు ప్రభా, స్తోత్రం, స్తోత్రం ఏసునాం. ఇట్లా గనక మనం మొదలు పెడితే మనము ఆయన రక్షణను కళ్ళారా చూస్తామంట. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. మనం స్తుతిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మట్టి కాదు, ఆయన బొమ్మ కాదు, ఆయన సజీవుడైన దేవుడైన రుజువును మనకు చూపెడతాడు ఆయన. మనం ప్రార్థించినప్పుడు, మనం స్తుతించినప్పుడు విసుకకుండా, ఎట్లనట విసిగిపోకుండా, అంటే విసిగిపోకుండా అంటే ఎప్పుడు అలవాటు చేయండి. కొంచెం ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నావు శైలజ నీ కొడుకు కోసం? సమయం దొరికినప్పుడు బైబిల్ తీసి చదువుతున్నామా? మొన్న ఒకసారి చెల్లె మాట్లాడుతూ, నేను దేవునికి సేవ చేస్తాను, మంచి తీర్మానం. కానీ మనం దేవుల్లో ఉన్నామనే రుజువు ఏంటి? ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం. బైబిల్లో ఒక తల్లి ఉంది, 84 సంవత్సరాల వయసు, భర్తతో 7 సంవత్సరాలు సంసారం చేసిందట. 7 సంవత్సరాలు సంసారం చేసినాక భర్త చచ్చిపోయాడు. అంటే 17-18 ఏళ్ళకు పెళ్లి అయితే 7 సంవత్సరాలకు భర్త చచ్చిపోతే 25 సంవత్సరాల వయసులో చర్చిలోకి వచ్చింది. 84 సంవత్సరాలు అంటే దాదాపుగా 79 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అంటే దాదాపుగా 60 సంవత్సరాలు దేవుని మందిరంలో ప్రార్థనే చేస్తుందట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఏం చేసింది ఆమె? ప్రార్థనే చేసినట్టు బైబిల్లో రాయబడింది. 84 సంవత్సరాలు విడువక నిత్యము ప్రార్థన చేస్తుంది ఆ స్త్రీ. ఏమని ప్రార్థన చేస్తుంది తెలుసా? అయ్యా, ఇశ్రాయేలును కాపాడే రక్షకుడు మీరు భూమి మీదకి వస్తారని మా పితరుల లేఖనాల్లో మీరు చెప్పిన మాటను బట్టి మీకోసం ఎదురు చూస్తున్నామయ్యా, నువ్వు రా ప్రభువా, నువ్వు రా ప్రభువా, నువ్వు రా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. దేవుడు మనుషులతో మాట్లాడడం బంద్ చేసిండు.
ఎందుకు? వీళ్ళ క్రియలు, వీళ్ళ అపరాధాలు ఎక్కువైపోయాయి. మీకా, మలాకి ప్రవక్తలు హెచ్చరిక చేశారు ఇశ్రాయేలును. ఏయ్, మీ పంటల మీదకి వస్తున్న పురుగులు, మీ మీదకి వస్తున్న రోగాలు ఏంటియో తెలుసా? నా దేవుడు పంపించే తన ఉగ్రత, తన సైన్యము అని ఇశ్రాయేలు ఎంత హెచ్చరిక చేసినా వాళ్ళు వినట్లేరు, దేవుని మాటకు లోబడట్లేరు. ఈ సిమియోను, ఈ యొక్క అన్న మందిరంలో కూర్చున్నారు అంతే. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు. అప్పుడు మొదలైంది పరలోకంలో. యెషయా ద్వారా చెప్పబడిన మాట, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనకు ఇమ్మాను అని పేరు పెడతానన్నారు. 9వ అధ్యాయంకి వచ్చేసరికి 6వ వచనంలో, ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన బలవంతుడైన దేవుడు తండ్రి, ఆయనకు పేరు పెట్టబడుతుంది అన్నాడు. ఈ మాటలు చెప్పినాక 700 సంవత్సరాలు అయింది. 7 రోజులు కాదు, 700 సంవత్సరాలు. దేవుని చిత్తం నెరవేర్తలేదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఇంకెప్పుడు, ఇస్సాక్ పాస్టర్ గారు, ఇంకెప్పుడు జరుగుద్దా అని చూస్తున్నారు. కానీ తండ్రి మనస్సును రేపింది అన్నా ప్రార్థన. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. 700 సంవత్సరాల క్రితం చెప్పిన ఆ ప్రవచన నెరవేర్పు ఒక్క తల్లి ప్రార్థన. ఆ తల్లి ప్రార్థన చేసింది, ప్రభువా మాకు విమోచకుడైన మీరు జన్మిస్తారని, ఆ దేవుడు మాకు తోడుగా ఉంటాడని, ఆ లోకరక్షకుడైన మెస్సయ్య మా అందరి నిమిత్తం బలి పశువుగా వస్తాడని, మా శాపాలు పాపాలు ఆయన కల్వరిశిలలో వాటన్నిటిని కడిగి ధర్మశాస్త్రాన్ని తీసేస్తాను మీరు లేఖనంలో చెప్పిన మాటలన్నింటి నెరవేర్చు ప్రభువా అని 60 సంవత్సరాల ప్రార్థన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకురావడానికి సహకరించింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ. ఒక్కసారి ఆలోచించండి, ఒక వృద్ధురాలు చేసిన ప్రార్థన, యవ్వన జీవితంలో దేవునికి సమర్పించుకొని దేవుని సన్నిధిని విడవకుండా నిత్యము చేసిన ప్రార్థన, పరలోకంలో నుండి ఒక చలనం మొదలైంది. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, గాబ్రియేల్ నువ్వు వెళ్ళి భూమి మీద వెతుకు, నా యూదా ప్రజల్లో వెతుకు. ఏ స్త్రీ అయితే భయభక్తులు కలిగి ఉందో, ఏ స్త్రీ అయితే పురుషుణ్ణి ఎరగకుందో, ఏ స్త్రీ అయితే నిత్యము నా దగ్గర ప్రార్థన చేస్తుందో, అలాంటి యవ్వన బిడ్డలను వెతకమంటే 17-18 సంవత్సరాల వయసులో ఉన్న అందరినీ వెతుకుతుంది గాబ్రియేల్ దేవత భూమి మీదకి వచ్చి. అప్పుడు గాబ్రియేల్ దూత ఒకరిని కనుగొన్నది, ఆ పేరు మేరీ, మరియను చూస్తే తన జీవితంలో ఆమె అంటుంది, మరియా ఇదిగో శుభవర్తమానము నీకు తెలియజేస్తున్నాను అనగానే, ఆ మరియా, అయ్యా ఏంటిది ఆ శుభవర్తమానం అనగానే, ఇదిగో ఆ దేవుడే నీ గర్భంలో జన్మించబోతున్నాడు. ఆమె అంటుంది, అయ్యా పురుషుణ్ణి నేను కలలో కూడా ఎరగనే, అది నాకు ఎలా సాధ్యము? అప్పుడు దూత అంటుంది, గాబ్రియేల్ దూత, ఇదిగో పరిశుద్ధాత్మ వలన ఇదిగో నువ్వు గర్భం ధరి. చప్పట్లు కొడదాం గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. అంటే అలాంటి బిడ్డలు ఉన్నారు, పురుషుణ్ణి కలలో కూడా ఊహించరట. అలాంటి బిడ్డలను వెతికాడు. అలాంటి బిడ్డ మరియమ్మ, యేసుక్రీస్తు దావీదు వంశంలో నుండి వచ్చిన ఆ తల్లిని వెతికాడు. ఆ తల్లికి శుభోషణం తెలియజేశాడు. ఆమె గర్భంలో లోకరక్షకుడు జన్మించాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఆయన పుట్టడానికి కారణం అన్న ప్రార్థన. ఈరోజు నీ ప్రార్థన ఎంతసేపు ఉంది? ఎంతసేపు ప్రార్థిస్తున్నావు? ప్రార్థన అంటే ఏదో పనంతా మొదలు పెట్టుకొని పండుకునేటప్పుడు అలా కొద్దిసేపు మోకరించి, స్తోత్రం, నా కొడుకులను, నా బిడ్డలను, నా భర్తను, నా కుటుంబాన్ని, నా భార్యను మాత్రమే కాపాడు, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. కాదండి, బైబిల్లో రాయబడింది ఒక మాట చూసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మనము దీవెనకరంగా ఉండాలంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనం బాగుపడాలంటే, మనం మంచిగా వర్ధిల్లాలంటే, సుఖ సౌఖ్యాలతో ఉండాలంటే మనం ఏం చేయాలని రాయబడిందో ఒక్క మాట. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం ఒక్క మాట. చూడు వాక్యం చెప్తున్నా. చదువునండి. మనము సంపూర్ణ మాన్యత కలిగి
మాన్యత కలిగి, అందరు వినండి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చెల్లించదు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చప్పట్లు అందరు కొట్టాలి. బాబాయ్ మీరు చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు సుఖంగా బ్రతకాలంటే, క్షేమంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. ఇప్పుడు మనం చేసిన ప్రార్థన, సునీత తండలో చర్చి కట్టబడాలని ప్రార్థన చేయాలి. తండంతా రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలి. మీ రక్త సంబంధికులు అందరి కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు క్షమించు ప్రభు అని ప్రార్థన చేయాలి. మిమ్మల్ని మీ గురించి నిందలు మోపే వారిని క్షమించు ప్రభు అని ప్రార్థన చేయాలి. నువ్వు బాగుండాలి, క్షేమంగా ఉండాలంటే నువ్వు నేను చేయవలసింది ఏం తెలుసా? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి, ముఖ్యమంత్రి కోసం ప్రార్థన చేయాలి, ప్రధానుల కోసం ప్రార్థన చేయాలి, ఎంపీల కోసం ప్రార్థన చేయాలి, ఎమ్మెల్యేల కోసం ప్రార్థన చేయాలి, ఎంఆర్ఓల కోసం, కలెక్టర్ల కోసం, ఐఏఎస్ల కోసం, ఐపీఎస్ల కోసం, రాష్ట్రపతి కోసం, గవర్నర్ కోసం, ఇంతమంది కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం సుఖంగా సౌఖ్యంగా ఉంటామట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎన్ని రోజులు చేయాలి? ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి? సమయం దొరికినప్పుడల్లా చేయాలి. సమయం దొరికినప్పుడల్లా చిన్న చిన్న ప్రార్థన, పనులు చేసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చా? చేయలేమురా? వెనకటి రోజులలో ఏ పని మొదలు పెట్టినా పాటలు పాడుతూ పని చేసేవారు. అప్పుడు వాళ్ళు అనేది, మీరు ఎందుకు పాటలు పాడతారు అంటే, మా కష్టాన్ని మర్చిపోవడానికి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ కష్టాన్ని మర్చిపోతారట. నా చిన్నప్పుడు, నాకు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో మా ఊరు పక్కన పెద్ద మామిడి తోట ఉండే, మట్టుకొమ్మే ఇంటి ఆ ప్రాంతంలో. ఆ మామిడి తోటను కోయడానికి పెద్ద పెద్ద లారీలు అప్పుడే వచ్చేది. ఆ పెద్ద పెద్ద మొద్దులు ఒక 20 మంది ఇట్లా కట్టెలతో మోసేటప్పుడు మా బాబాయ్ కొందరు కొన్ని రకాల మాటలు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ మాటలకు వీళ్ళు రేషం వచ్చి పట్టు ఐసా అట్లా మాట్లాడుకుంటూ ఆ బరువైన మాటలు, ఆ బరువైన కాడిని, ఆ బరువులను, ఆ మాటలు రెచ్చగొట్టే మాటలు అట్లా మాట్లాడుతుంటే ఉగ మీద దాన్ని లేపి అమాంతమైన లోడ్ చేసేటోళ్ళు. నాకు అనిపిస్తుంది, ఓహో ఇట్లా ఇప్పుడు అర్థమవుతుంది. ఈ రోజున మనం దేవుని నిత్యము స్తుతించినట్టు, నిత్యము ప్రార్థించినప్పుడు, నిత్యము పాటలతో ఆయనను స్తుతించినప్పుడు మన స్థితిగతులను మారుస్తాడట. దావీదు అరణ్యంలో గొర్రెకాడుండి కావలు కాసేవాడు, కానీ నిత్యము దేవుని స్తుతించేవాడు, నిత్యము పాటలు పాడేవాడు, నిత్యము ప్రార్థన చేసేవాడు. ఆ స్తుతి తన స్థితిని మార్చింది, పరిస్థితులను మార్చేసింది. గొర్రెకాడ ఆ గొల్ల కంకిరితో ఆ దుడ్డుకర్రతో గొర్రెలు కాసేటోనికి అరణ్యము అంతఃపురంగా మార్చబడింది. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. అరణ్యములో ఉన్న దావీదు మహాపట్టణమైన యెరూషలేములోకి తేబడ్డాడు. గొర్రెలు కాసే ఆ గొర్రెల దుడ్డుకర్రున్న దావీదు చేతిలో రాజదండం వచ్చింది. ప్రియమైన వారరా, ఏం చేశాడు దావీదు? దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి ఆరాధించాడు, నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, నిత్యము పాడుతూనే ఉండేవాడు, నిత్యం రాత్రి పగళ్ళు దేవుని స్తుతించేవాడు. ఆ స్తుతి దేవునికి ఇష్టానుసారంగా మారిపోయింది. ఆయన ఈరోజు మనం కూడా ఈరోజు ఒక తీర్మానం, మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఈ పరిస్థితులన్నీ మారాలంటే మనము దేవుణ్ణి స్తుతించాలి. మొదటి వర్తమానంలో ఎరికో గోడల చుట్టూ ఇశ్రాయేలు తిరిగి స్తుతించారు, బలమైన గోడలు కూలిపోయాయి. ప్రియమైన వారలారా, మనము దేవుణ్ణి స్తుతించినట్లయితే, ప్రార్థించినట్లయితే, వాక్యం సమయం దొరికిన వాక్యం చదివినట్లయితే, విడువక ప్రార్థన కనుక చేసినట్లయితే దేవుని ఆశ్చర్యమైన కార్యాలు మనం కళ్ళారా చూస్తాం. మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మనకున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, పక్క వాళ్ళతో సమస్యలు, పాలివారితో సమస్యలు, కుటుంబ పిల్లలతో సమస్యలు, ఎలాంటి ఇబ్బందులైనా
వాటన్నిటి నుండి మన దేవుడు మనల్ని విడిపించగల సామర్థ్యం గల దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు. ఆయన మనుషులందరికీ ప్రభువుగా, ఈ ప్రపంచ లోకాలను ఏలుతున్న దేవుడుగా ఈ భూమి మీదకి మనల్ని రక్షించడానికి వచ్చి మన శాప పాపాలను ఆ కలువరి శిలువలో ఆయన భరించి మన మీదున్న శాసనాలన్నింటినీ కొట్టివేసి మనందరినీ విమోచన కలగజేసి ఆ నిత్యరాజ్యం కోసం సిద్ధపరచడానికి యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి ఆయన రాకడ నిమిత్తము మనము అలసిపోకుండా, విశ్వాసం కోల్పోకుండా నిత్యము ప్రార్థన చేసి ఆయన రాకడ కోసం ఎదురు చూసే వారికి ఉందాం. మనకున్న ప్రతి సమస్యను ఆయన విడిపించగల దేవుడు. భయపడకు అని దేవుడు యెషయా 41 భయపడకు, జడియకు, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో మనం భయపడదు ప్రియమైన వారు, అది ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, 10,000 మంది నీ మీదకి వచ్చిన ఎంత మాత్రం నిన్ను ఏం చేయరండి. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. 10,000 మంది వచ్చినా నీకు ఏం చేయరని దేవుని వాగ్దానం. ఈ వాక్యం అబద్ధం కాదు, సత్యం. దీన్ని నమ్ముదాం. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం మీకు ఇద్దాం. సకల ఆశీర్వాదాల కారణభూతుల చేతులు ఎత్తుదాం. అందరం చేతులు ఎత్తాలి. సంఘముగా అందరం చేతులు ఎత్తాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అందరం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. చెప్పనానా. ఆశీర్వాదాల కారణభూతుడమైన దేవా, ఇదిగో నీ సన్నిధికి వచ్చి అనేకమైన విషయాలు మేము విన్నాం ప్రభువా. ఈ వాక్యం చేత మమ్మల్ని ఓదార్చినందుకు స్తోత్రం, మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రం. మమ్మల్ని, మా పిల్లలను, మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకున్న ప్రతి భయం నుండి మాకు విడుదల ఇస్తానన్నావు. నిన్ను కాపాడుతాను. సింహం బోలు నుండి నిన్ను సేవిస్తున్న దానియేలును కాపాడిన దేవుడవు. మమ్మల్ని కూడా కాపాడగల సామర్థ్యం గలవాడవు ప్రభువా. మమ్మల్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదాలకు స్తోత్రం. నీ దండము, నీ దుడ్డు కర్ర మమ్మల్ని ఆదరిస్తుంది. నీ కృప, నీ సన్నిధి, నీ వాత్సల్యము, నీ ప్రేమ మమ్మల్ని విడవక ఎడబాయక మాకు తోడుగా ఉందని నమ్ముచున్నాం. 10,000 మంది మా మీద పడిన అపాయం మాకు రాదు అంటున్నావు. భయపడుతున్నాం ప్రభువా. వ్యాధి నుండి, ఇబ్బందుల నుండి, ఆర్థిక సమస్యల నుండి, అనేక రకాల కుటుంబాలు ఉన్న ఇబ్బందుల నుండి భయపడుతున్నాం. వాటన్నిటి నుండి సంరక్షించి కాపాడగల దేవుడు అని ఇదిగో నీ సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరైతే బాధతో ఉన్నారో, ఎవరైతే కుటుంబ సమస్యల్లో ఉన్నారో, ఎవరైతే పిల్లల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, అయా పక్కింటి వారి ద్వారా, రక్త సంబంధికుల ద్వారా అనేక రకాల ఇబ్బందుల పాలయ్యారో వారందరి విషయంలో నేను విజ్ఞాపన చేస్తున్నాను. నీ బిడ్డలందరికీ విడుదల ఇవ్వండి. నీ బిడ్డలందరినీ మీరు సంరక్షించండి, మీరు కాపాడండి. నీ రెక్కలను వారి మీద కప్పండి ప్రభా. దుష్టుని ఆలోచనలు, దుష్టుని బాణముల నుండి, సాతాను కుయుక్తుల నుండి నీ బిడ్డల మమ్మల్ని అందరినీ సంరక్షించి కాపాడువని నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకొని మనం ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డను, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఉన్న ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి అనారోగ్యమైనా యేసుక్రీస్తు నామములో అవి తొలగిపోవును గాక. నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం. మరి బలహీనపరుస్తున్న ప్రతి ఆలోచన, ప్రతి ఆర్థిక ఇబ్బంది, ప్రతి విధమైన వ్యాధి నీ బిడ్డలను విడుదలగును గాక, వారిని విడిచిపెట్టును గాక. సమస్యలు వారికి దూరమై నీ రక్షణ హస్తంతో వారిని ఆదుకొని రహస్యంగా ఉన్న నిధులను మీరు విప్పండి ప్రభువా. వారికి రావాల్సిన నిధులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన స్థితితో వారిని తాకి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. వారి ప్రతి అపరాధమును, పాపమును నీ అమూల్యమైన కలువ రక్తం చేత ప్రోక్షించి వారి అపరాధాల, పాపాలు కడిగి శుద్ధి చేసుకొని నీ ఎదుట యోగ్యులుగా వారి ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబును దయచేయమని. దుఃఖంతో ఉన్న బిడ్డలను మీరు ఓదార్చండి. భయముతో ఉన్న బిడ్డలను మీరు తండ్రి ధైర్యపరచండి. సమస్యలో ఉన్న బిడ్డలందరినీ ఆ స్థలం నుండి వారిని బయటికి తీసుకురా ప్రభా. మీరు కార్యం చేసి మహిమను పొందండి. నిశ్చితమైతే వచ్చేవారిని సన్నిధిలో నిలబడి సాక్ష్యం చెప్పడానికి తండ్రి బిడ్డలందరికీ ధైర్యాన్ని దయచేయండి. అనుదిన జీవితాల్లో మాకు చేసిన అనేకమైన మేలును తలస్తూ మేము సాక్షులుగా బ్రతకమన్నాం. సాక్షులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడు ప్రియరక్షకుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకెవరైనా ప్రేరేపణ కలిగిన వాళ్ళు ప్రార్థన చేద్దామా?